తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలన్నారు. అంతేకాదు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సన్నబియ్యం ఎందుకు ఇవ్వటం లేదో బండి సంజయ్ సమాధానం ఇవ్వాలన్నారు. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది. దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. నేను ఒక్కటే బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, మీరు 50 లక్షలకు మేము బియ్యం ఇస్తా ఉన్నాం, 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే మరి 40 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 11 ఏళ్లలో మీరు ఎందుకు ఒక్కరోజు సన్న బియ్యం ఇవ్వలేదు? మరి పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మీరే ఉన్నారు, అటు రాజస్థాన్లో మీరే ఉన్నారు, మహారాష్ట్రలో మీరే ఉన్నారు, మీరెందుకు సన్న బియ్యం ఇస్తలేరు? మేము ఇస్తుంటే ఇంత అక్కస్ ఎందుకు? ఈ రాష్ట్రం నుంచి మరి మన వాటా రూపాయి పోతే మీరు 48 పైసలే ఇస్తున్నారు. మరి రూపాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మీకు గడుతున్నాడు కదా, మీరు అన్ని సంక్షేమ పథకాల మీద ఆ రూపాయి ఇచ్చినంత మందమన్నా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి అప్పుడు ఈ సన్న బియ్యం మీద ఫోటో కావాలని అడగండి. అప్పుడు మీకు నైతిక అర్హత ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. నేను ఈ సందర్భంగా